తిరుగుతుంటారు. పుట్ట దగ్గర ఓంకార బ్రహ్మోత్సవాలు అయితే 3 రోజులు సుగంధన వాసన రాగానే అప్పుడు పోయి చూస్తే అప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము గండిచెరు గ్రామంలో ఉన్న శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్రనే ఉంది, అదేంటో తెలుసుకుందాం రండి. కొండలలో నెలకొన్న ఎటువాడు కొండలంత వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. టెంపుల్ ఎంటర్ అయ్యాక ఆలయ రక్షకుడిగా ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనం ఇస్తారు. ముందు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం. ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఆలయానికి అయితే వెళ్దాము రండి. ఆడు కుమ్మరదాసుడైన పురవరతి నంబి ఇమ్మన్న వరులెల్ల ఏచినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇప్పుడైతే మనం ఆలయానికి వచ్చేసాము. స్వామివారిని దర్శించుకుందాం రండి. అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. ఈ ఆలయ చరిత్ర చెప్పండి. శ్రీ ఆండాల్ గోదా రంగనాథ ఆయనమా ఈ స్వామివారు పుట్టలో వెలిచిండు. ఆ పుట్ట మా తాత ముత్తాతలు అక్షయపాత్ర తీసుకొని కోయడపోతుంటే వస్తుండే ఒక విశ్రాంతి చెట్టు కింద ఆ విశ్రాంతి తీసుకుంటే టైంలో పక్కకు పెద్ద పుట్ట హనుమంతు పాదం అని పెద్ద పుట్ట ఉండే. ఆ పుట్ట దగ్గరకు అది వాళ్ళు ఒక చెట్టు కింద చేయిస్తున్నప్పుడు పుట్ట దగ్గర ఓంకార నాదాలు సుగంధన వాసన రాగానే అప్పుడు పోయి చూస్తే అప్పుడు వాళ్ళకు కూడా ఇనొస్తున్నాయి అన్నమాట. ఓంకార నాదాలు అవన్నీ ఈ పూజలు అవన్నీ వస్తుంటే ఏందని పోయి చూసే వరకు ఆ పుట్టల వాళ్ళకు స్వప్నంలో చెప్తున్నాను అనమాట, నేను ఇల్లున్నా బయటికి తీయండి అని. అప్పుడు వచ్చి పటేళ్ళకి చెప్పారు, ఊరు పెద్దలకు వాళ్ళే చెప్తే వాళ్ళు ఇక నమ్మలే. ఇక పంతులు అట్నే చెప్తారు అన్నట్టు 2-3 రోజులు అట్లా కూడా చెప్తే 3వ రోజు ఆయన్ని ఊరు పెద్దల దగ్గరకు పోయిండు. కొరటతో దండిచ్చిండు. దండిచ్చినాక మళ్ళీ పంతులు ఎక్కరున్న వచ్చి 700 చూపెట్టమంటే అప్పుడు మళ్ళీ 101 ఎడ్ల బండ్లు తీసుకొని వరకు వాళ్ళకు కూడా
ఈయన వస్తున్నాయి అవన్నీ. అప్పుడు ఎట్లా అన్నట్టు అనే వరకు ఇక వాళ్ళు బయటికి వచ్చిన ఎడ్ల బండి మీద పెట్టిండ్రు. ఎడ్ల బండి మీద పెట్టినాక ఎక్కడ తీసుకుపోతాం కోడోళ్ళు ఇక్కడ ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు కొట్లాడతారు. నీ బండ్లు అయితే ఎక్కడ ఆగుతాయో అక్కడ ప్రతిష్ట వచ్చి ఇక్కడ నిలబడ్డాయి. ఇక్కడ నిలబడ్డాక జాగలేదు, మరి మెట్లు లేవు ఎట్లా సామె అంటే నేను ముంగట పోతుంటా నా ఇంకా మరల మీరు రాండి అన్నట్టు చెప్పుకుంటూ వచ్చిండు. ఈ ద్వారం గుండు పెద్ద గుండు ఆ పవలో కొట్టుకుండు దారం లెక్క చేసుకుంటూ పోయిండు. గుర్రం మీద తిరుగుతుంటుండే పొలాలు మొత్తం నైట్ తిరిగితే అడ్డెడుకు పుట్టెడు వండి ఎత్తాయి అన్నమాట. ఇక్కడ అడ్డెడు అంటే తెలుసు కదా, పుట్టెడు ఒడ్లు వండేది, రాత్రిపూట కొలిచేది పొలాలలో పోయి. అవేంటి పుట్టెడు పోయి 2 పుట్లు ఇట్లా పెద్ద అయ్యేది రాసులు. ఒకనాటికి అట్లా గుర్రాల మీద తిరుగుతుంటే ఒక పాలేరు ఈ ఊకే ఊరాలన్నీ ఇరిగిపోతున్నాయి, ఎవరు దొక్కుతురని ఒక మాట అనే వరకు మళ్ళీ అడ్డేసుకొని ఇక్కడ ఒరిగిండు. అది స్వామివారు ఇంకా ఈ ఆలయంలో తిరుగుతుంటాడు. ఈ గ్రామంలో చుట్టూ తిరుగుతుంటాడు, పొలాలల్లో అవన్నీ తిరుగుతుంటాడు. బ్రహ్మోత్సవాలు అయితే 3 రోజులు, దసరా ఉత్సవాలు అవుతుంటాయి, వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం నెల అవి అవుతుంటాయి. సత్యనారాయణ కథలు, ఓడి బియ్యాలు, అక్షరబాగా కోరిక అన్ని కోరికలు తీసుకుని ప్రతిసారి ఏదైతే ఇక రూము కట్టించిండ్రు. చూసారుగా స్వామివారి మహత్యం. ఈ స్వామివారు ఇంకా ఈ గ్రామంలో గుర్రం మీద రాత్రి పగలు తిరుగుతారట, ఎక్కువగా రాత్రిళ్ళు తిరుగుతారట. ఇంకా పంట పొలాల్లో కొంచెం పండినా దాన్ని 10 చేస్తారట. ఈ స్వామివారికి కోరికలు తీర్చే స్వామి అని కూడా పేరు ఉంది. కాబట్టి మీరేమైనా కోరిక కోరుకుంటే అవి తీరినాక మనం సమర్పించుకోవాల్సినవి పక్కా సమర్పించుకోవాలి. కాబట్టి ఈసారి మీరు కూడా గండిచెరువు గ్రామంలోని ఇంతటి మహిమాన్వితమైన గోదా రంగనాథ స్వామి ఆలయానికి వచ్చి మీ కోరికలను తీర్చుకోండి. ఈ ఆలయం పక్కన ఒక పుట్ట కూడా ఉంది, దానికి చాలా మహిమ ఉందని భక్తుల నమ్మకం. ఇంకా మేము వచ్చినప్పుడు ఇక్కడ పూస కూడా వదిలిపోయింది, ఇంకా ఆ పాము ఇక్కడ తిరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు. ఆ పుట్ట చూద్దాం రండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వాదములు గోపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఈ ఆలయం పక్క నుంచి చూస్తే మనకు చుట్టూ పంట పొలాలే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవం కూడా ఘనంగా జరుపుతారు. ఇంకా స్వామివారికి ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టించారు. ఆ కళ్యాణ మండపాన్ని మనం చూద్దాం రండి.